సామాన్లు అందుకో. అందుకుంటా. ఈ చిట్పట్ అంటే ఏంది? తిన్నా కొద్ది చిట్పట్ అంటాయా ఏంది? ఎవరన్నా పిల్లలు మన ఇంటికి వచ్చారనుకో, వాళ్ళకి వెరైటీగా ఏదైనా తినిపించాలి అనిపించింది అనుకో, తినిపిస్తాం. ఇది అరుదుగా దొరుకుతుంది, అయితే అందరూ చేయరు, ఎందుకంటే చాలా పదార్థాలు వేయాలి కదా. అవునవును, అది విషయం. లాభం ఎక్క రాదు కదా. అది అక్కడ పెట్టు. అబ్బో ఇన్నిగాన సామాన్ తెప్పించు, ఏదో పెద్ద వంటనే. చిట్పట్. ఫ్రైయింగ్ ప్యాన్ ఎక్కించు. ఆ ధనియాలు, జీలకర్ర, సోంపు వేయించాలి, పొయ్యి వెలిగించు. ఓకే, వితౌట్ ఆయిలా? వేయించు అంత డైరెక్ట్ డ్రై ఫ్రై. అక్కడ పొయ్యి కట్టేసే. ఇది అయిపోయినట్టేనా? అయిపోయినట్టే. ఆ బరువు తీసి ఆ రుబ్బురోలు ఇక్కడ పెట్టి చిన్నది. ఈయనే పెట్టాలనా? దాని పత్రం కూడా పెట్టు. ఓ దాంట్లో ప్రోగ్రామ్ పెట్టావైతే ఉంది. ఈ 3 ఫ్రై చేయి. ధనియాలు, సోంపు, జీలకర్ర, రంగు మారే వరకు బాగా వేయించు. ఇది ఆఫ్ చేయాలా? పొయ్యి అంతే, ఉంచాలా? కట్టే. కొంచెం నీళ్ళు చెప్తా, ఒక అరగిన్నె. దీంట్లోనా? ఈ 4 పదార్థాలు అందులో వేయాలి. ఏమిటేమిటో నేను చెప్తాను. చింతపండు గుజ్జు, చింతపండు గుజ్జు 1 చెంచా అందుకో. అర చెంచా చాలు, చాలా. కొంచెం తక్కువైనా పర్లేదు. ఖర్జూరాలు వేసే. ఇంత పుల్లగలకి తీయగా ఏమంటో ఏందో. చూడు, ఇది మసాలా, సొంటి పొడి మసాలా. ఏ బాబాయ్, ఏమేమి కలుపుతున్నావు నువ్వు? అన్నీ మంచిగా ఉంటుందా? చక్కెర, బెల్లం పొడి. అయ్యో ఇంత తీయగల పుల్లపేంటో, అందులో ఆ సొంటేంటో. సబాష్, కరిగిపోయింది. ఇప్పుడు బెల్లం పొడి వేసే. నీళ్ళు కొన్ని వెయ్యాలనా? నీళ్ళు వేసి చారులో చేద్దామన్నా నీ ప్లాను. ఇది చట్నీరా. కలిపేసి సొంటి పొడి వేసి. సొంటి పొడి, మరి సొంటి పొడి. ఉన్న నూనె అంతా పెంకలో వేసేయి. ఆలుగడ్డలన్నీ వేసేయి. దాంట్లో జీలకర్ర, సోంపు, ధనియాలు. సగం ఈ పాకంలో వేస్తాం, మిగతా సార్ నోట్లోనా? చివరికి ఆలుగడ్డల మీద. ఎరగదీసావురా, చెంచా అందుకో. చేతి వేసేస్తావా? వేసేస్తా. వేసేయి, సగం అయ్యి. ఇది ఫస్ట్ కలిపేస్తా. కలుపు. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, నల్లుప్పు. ఇవి దోసకాయలు, యాపిల్స్కాయలు, ఆపిల్ కాయలా, ఇవన్నీ కలిపి ముద్ద చేసుకుంటారా. ఈ గుజ్జు కూడా తీసుకెళ్ళి ముద్ద చేసుకుంటారా. ఒకేసారి తీసుకెళ్తావా 2? నాకు ఇది అర్థం కాదు. ఇవేమో ఆకులు, అలమలు, వీటిని ముద్ద చేయమంటావు. అది తీపి పచ్చడి, ఇది గ్రీన్ పచ్చడి. ఓహో, చిటాపట్ తయారు చేసి వీటిని అద్దుకొని తిన్నీక. ఇప్పుడు అర్థమైంది నాకు. పోయి కట్టే.
జాగ్రత్తగా జాగ్రత్తగా జాగ్రత్తగా. ఇగో మరోసారి బొమ్మ వేయమంటావా? మరోసారి బొమ్మ వేయమంటావా? ఏదద్దు బాబాయ్, నువ్వన్నట్టే 2 గుజ్జు గుజ్జుగా వేసుకొచ్చిన. సబాష్. ఎవరు కలిపి? అయిపోయి ఆలు ఫ్రై అయిపోయి రెడీ అయిపోయి. ఓహ్, నువ్వే కలిపినావా? ఈ బేసిన్లోకి తీసేయి. కలపన్న మళ్ళీ ఒక్కసారి. అవసరం లేదు, అవసరం లేదు, రెడీ. రెండో గరిటె కూడా సాయం తీసుకోవాలి లేకపోతే వచ్చేలా లేవు ఇవి. జాగ్రత్త, నూనె వార్చి తీసేయి. పొడులు వేసాయి. పొల్లేయాలన్నీ కొంచెం కొంచెం వేయి. 2 వేళ్లతో వేయి సరిపోతుంది. ఆమ్చూర్ పొడి, గరం మసాలా, ఇది తక్కువ వేద్దాం. చాట్ మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారపొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం ఎంత ఏమంటావు? 1 స్పూన్ చాలు. ఓకే, ఈ పొడి కూడా వేసాయి. ధనియాలు, జీలకర్ర, సోంపు, ఉప్పు వేయాలి. ఉప్పు ఎంత వేయాలి? 1/2 చెంచా చాలు. కలపాలా? కలుపు. దీన్ని ఇలాగే తిన్నా బాగుంటుంది తెలుసా, అవే వేయకుండా. ఇదొక వేస్తే ఇదొక టేస్ట్ ఏముందానికి. అంతే. 2 చెంచాలు గ్రీన్ చట్నీ, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఈ స్వీట్ చట్నీ 3 చెంచాలే. ఇప్పుడు ఒక చెక్క గట్టతో బాగా కలిపేసి ఆ చెక్క పాత్రలోకి మార్చు. అంతే, వేయి. ఇప్పుడు చక్కగా వేయి. కారం పల్లీలు వేయి. తర్వాత సేవ్, కొత్తిమీర, పక్కన పెట్టు. ముందుగా ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టి ధనియాలు, సోంపు, జీలకర్ర వేసి వేయించి దంచి పొడి చేసుకోవాలి. అదే ప్యాన్ లో నీళ్లు పోసి చింతపండు గుజ్జు, కొంచెం ఉప్పు, ఖర్జూరాలు, చక్కెర, బెల్లం పొడి, సొంటి పొడి వేసి బాగా కలుపుకొని మనం ముందుగా తయారు చేసుకున్న వేయించిన ధనియాల పొడి కూడా వేసి గుజ్జు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, నల్లుప్పు, ఆపిల్ ముక్కలు కూడా ముద్ద చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెనం పెట్టుకొని నూనె వేసి వేగిన తర్వాత బంగాళదుంప ముక్కల్ని బాగా వేయించుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు వేయించిన బంగాళదుంప ముక్కల్లో ఆమ్చూర్ పొడి, గరం మసాలా, చాట్ మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, ముందుగా దంచుకున్న ధనియాల పొడి, ఉప్పు కూడా వేసి బాగా కలుపుకొని గ్రీన్ చట్నీ, స్వీట్ చట్నీని వేసి బాగా కలిపి ఒక చెక్క పాత్రలోకి తీసుకొని పైనుంచి కారం పల్లీలు, సేవ్, కొత్తిమీర జల్లుకుంటే ఆలు చట్పట్ రెడీ.